తూర్పు గోదావరి జిల్లాలోని తిమ్మాపురం నెక్కంటి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో అమోనియం గ్యాస్ లీకేజీ ఘటన తుందూరు ఆక్వాఫుడ్ బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్యాక్టరీ వల్ల తమ ప్రాణాలకు ముప్పు అని ఎంత చెప్పినా వినకుండా సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ పెట్టారని, దాని పర్యవసానమే తాజా సంఘటన అని తిమ్మాపురం వాసులు చెబుతున్నారు. దీంతో తుందూరులో ఆక్వాఫుడ్ పెట్టొద్దని, ఇప్పుడు జరిగిన సంఘటనే తుందూరులో జరగొచ్చని గ్రామస్తులు భయపడుతున్నారు. అందుకే ఆక్వాఫుడ్ తమ ప్రాంతంలో పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వల్ల విడుదలయ్యే కాలుష్యం 33 గ్రామాలను నాశనం చేస్తుందని, రోజుకు 2 లక్షల లీటర్ల నీటిని భూమిలో ఉంచి తోడేస్తారని విశ్వమానవ వేదిక సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించడానికి విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మనం చూసాము ఈ ఆక్వా ఫుడ్ నిర్మించొద్దని చెప్పేసి తిమ్మాపురం వాసులు కూడా ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సీ ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఆ కాలుష్యం, ఆ గ్యాస్ లీకేజ్ వల్ల చాలా మంది అస్వస్థతకు గురవడం కూడా జరిగింది. చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. మరి ఏమంటారు, ఎలా చూస్తారు ఈ మొత్తాన్ని? మొత్తాన్ని ఆల్రెడీ మేము ఫస్ట్ నుంచి కూడా అదే వాదిస్తున్నాం అమ్మా. ఎందుకంటే మొదటి నుంచి కూడా గ్రామాలకు దగ్గరగా 3 గ్రామాలు, తుందూరు, భీమవరం మండలం తుందూరు, నర్సాపురం మండలం, బేతపూడి, జొన్నలగరువు, ఈ గ్రామాల మధ్యలో నిర్మించడానికి అంతా కూడా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న లీకేజీ చూస్తే అదంతా కూడా చాలా తక్కువ సామర్థ్యం కలిగిన ఇండస్ట్రీలు అవన్నీ. కానీ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ అన్నదే చాలా పెద్ద సామర్థ్యంలో నిర్మిస్తున్నారు. దీనివల్ల గ్రామాలు ఎఫెక్ట్ అవడమే కాకుండా అటు గొంతేరు కాలువ కూడా మొత్తం కూడా నాశనం అవుద్దనే కూడా మొత్తం ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అనుకున్నదే నిజంగా ఇవన్నీ కూడా చూస్తుంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటనలు చూస్తే దానికన్నా 100,000 రెట్లు కూడా పెద్దదైన ఈ పరిశ్రమ రేపొద్దున ఇదే జరిగితే మాత్రం అక్కడ మొత్తం 3 గ్రామాల ప్రజలు ఎఫెక్ట్ అవడం అన్నదే జరుగుద్దనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి సురేష్ గారు. ఇక ఇదే విషయంపై తన స్పందన ఏంటో తెలియచేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం కార్యదర్శి బలరాం గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మనం చూసాము ఇవాళ ఉదయం కాకినాడలోని నెక్కంటి సీ ఫుడ్స్ లో గ్యాస్ లీకేజ్ అయ్యి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పటికీ చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. మరి తుందూరులో కూడా ఇలాంటి నిర్మాణమే చేపట్టవద్దని అక్కడి గ్రామస్తులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ మొత్తాన్ని? నిన్న తూర్పుగోదావరి జిల్లా నెక్కంటి సీ ఫుడ్స్ లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరం. చాలా మంది కార్మికులు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారమ్మా. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో 15-20 రోజుల క్రితం జరిగింది. అంతకు ముందు నెల్లూరు జిల్లాలో జరిగింది. అంటే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా స్పందన గాని, ప్రజలకి, కార్మికులకి జాగ్రత్తలు తీసుకునే చర్యలు కానీ లేవు. ఇప్పుడు తుందూరు ప్రజానీకం కూడా భయపడేది అదే. పెద్ద మెగా ప్లాంట్ ని మా గ్రామాల మధ్యన పెడుతున్నారు. తుందూరు, కంసాల, బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్యన. ఇప్పుడు చిన్న ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రమాదాలు జరిగిన ప్లాంట్లన్నీ రోజుకి 10 టన్నులు, 15-20 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేసే ప్లాంట్లు అండి. కానీ ఇప్పుడు తుందూరులో నిర్మిస్తున్న మెగా ఫుడ్ ప్లాంట్ రోజుకి 200 పైగా టన్నుల్ని ప్రాసెస్ చేసేటువంటి ప్లాంట్. అంటే అందులో ఎక్కువ మొత్తంలో, ఈ ప్లాంట్ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో అమోనియా గ్యాస్ వినియోగిస్తారు. ప్రమాదం జరిగితే అందులో పనిచేసేటువంటి కార్మికులు, సిబ్బందే కాదు, పరిసర గ్రామాలు, పరిసర జనావాసాలకు కూడా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఆ గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ బలరాం గారు.